జాయింట్ రీప్లేస్మెంట్ అంటే మోకాళ్ళ అరుగుదల. ఇది సాధారణంగా కీళ్ళు బాగా అరిగిపోయిన వాళ్ళకి చేస్తూ ఉంటాము. ముఖ్యంగా పెద్ద కీళ్ళు అంటే మోకాళ్ళు, తుంటి ఎముకలు, మోచేతులు, భుజాల్లో ఈ అరుగుదల అనేది సాధారణంగా జరుగుతుంటుంది. ఎక్కువ వాడుకలో ఉన్న కీళ్ళు అరుగుదలకి గురవుతూ ఉంటాయి. సాధారణంగా మొదటిగా మనం ఏదైనా అరుగుదల అనుమానంగా ఉన్నప్పుడు మొదటగా చేసేది ఎక్స్‌రే. అందులో ఈ కీళ్ళ మధ్యలో ఉండే ఖాళీ అనేది తగ్గటం మొదలెడుతుంది. అది పూర్తిగా తగ్గి ఎముక ఒకదానికొకటి దగ్గరగా వచ్చి రాపిడి ఏర్పడుతుందనేది దానికి అర్థం అన్నమాట. ఆ ఖాళీ పూర్తిగా తగ్గి ఈ కీలు అనేది వంకర రావటం, బెండ్ రావటం అనేది జరిగినప్పుడు మనది పూర్తి స్థాయిలో అరిగిపోయింది, ఆపరేషన్ అవసరం పడుతుందని చెప్పడానికి అవకాశం. ఈ మోకాళ్ళు ఆపరేషన్‌లో వాడే ఇంప్లాంట్స్ చాలా రకాలు ఉంటాయి. చాలా కంపెనీల వాళ్ళని చాలా కంట్రీస్ నుంచి అవి తయారయ్యి వస్తూ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఈ 3-4 దశాబ్దాలుగా ఈ డిజైన్‌లో గానివ్వండి, వాడే మెటీరియల్‌లో గానివ్వండి, చేసే విధానంలో గానివ్వండి చాలా అడ్వాన్స్‌మెంట్స్ వచ్చేసాయి. ఇందులో ముఖ్యంగా డిజైన్ పరంగా చూస్తే ఇదివరకు కాళ్ళు పూర్తిగా మడక కాకుండా 90 డిగ్రీల వరకు మడిచే కీళ్ళుండేవి. ఇప్పుడు అవి 120, 130 డిగ్రీస్ వరకు మడతనిచ్చే కీళ్ళు అనేవి డిజైన్‌లో మార్పు చేయటం వల్ల రావటం జరుగుతుంది. రెండోది మెటీరియల్ విషయానికొస్తే ఈ మెటీరియల్‌లో మార్పు చేయటం వల్ల ఈ ఎముక ఈ కీలు మన్నిక అనేది పెరగటం జరుగుతుంది. అది ఈ కొత్తగా వచ్చిన పదార్థాల్లో ఈ నియోబియం నైట్రేట్ అంటే మనం ఏదైతే గోల్డ్ మోకాలంటామో అదొకటి. ఆక్సీనియం అంటాము. ఈ ఆక్సీనియం నీసు ఇవన్నీ కూడా ఏంటంటే మెటీరియల్‌లో మార్పు చేయటం వల్ల ఈ కీళ్ళలోని మన్నిక అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకొకటి చేసే విధానంలో మార్పులు ఎలా వచ్చినాయి అంటే ఇప్పుడు చేసే పద్ధతిలో రోబోటిక్ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు కరెంట్ రీసెంట్ అడ్వాన్స్మెంట్ అది. ప్రెసిషన్ కట్స్ తీసుకుని అలైన్మెంట్ అనేది 100% పర్ఫెక్షన్స్‌లో చేయటం కోసం మనం అది బాగా డ్యామేజ్ అయిన మోకాల్లో ఉపయోగిస్తూ ఉంటాము.